హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితా రాజేష్. ఫోన్ చేసుకున్న తర్వాత గుండు కొట్టే దగ్గరికి వెళ్ళాము. అక్కడ గుండు కొట్టించుకున్న తర్వాత పాతాళ గంగలో స్నానం చేద్దామని డిసైడ్ అయ్యి రోప్ వే దగ్గరకు వచ్చాము. రోప్ వే టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకు 30 రూపాయలు. టికెట్స్ తీసుకుని అక్కడ వెయిట్ చేస్తున్నాము. నేను ఫస్ట్ టైం రోప్ వే ఎక్కడము, చాలా బాగా అనిపించింది. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. పాతాళ గంగలో స్నానం చేసి రిటర్న్ బయలుదేరాము టెంపుల్కి వెళ్దామని. శ్రీశైలంలో జంతు బలి నిషేధము. ఎవరైనా జంతు బలి ఇస్తే గన వాళ్లకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. మనం మల్లమ్మ కన్నీరు ఆలయానికి వచ్చాము. మల్లమ్మ తన శివభక్తి మహిమతో తన వారందరికీ ముక్తిని కలిగించింది. తను శివభక్తి ప్రచారం చేస్తూ శివైక్యం పొందినది. శ్రీశైల మహాక్షేత్రంలో ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో పంచమఠాలకు చివర మల్లమ్మ విగ్రహం దగ్గర నుంచి ఎల్లప్పుడూ వచ్చే జలమును భక్తులు మల్లమ్మ కన్నీరుగా భావిస్తారు. ఆ జలమునే భక్తులకి తీర్థంగా ఇస్తారు. టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ తీయలేదు, అందుకే అమ్మవారి విగ్రహాన్ని ఫోటో తీయలేదు. ఇదే అమ్మవారు నివసించిన ఇల్లు. మనం మనసులో ఏదైనా కోరిక అనుకుని రోకల్ని నిలబడడానికి ట్రై చేయాలి. ఆ రోకలు నిలబడితే కనుక మనం అనుకున్న కోరిక నెరవేరుతున్నాం. అక్కడ నుండి డైరెక్ట్గా టెంపుల్ వెళ్ళిపోయాము. టెంపుల్లో శివయ్యని అమ్మవారిని దర్శించుకున్నాము. టెంపుల్ బయట ఫోటోషూట్ జరుగుతుంటే కొన్ని క్లిప్స్ తీశాను, మీరు కూడా చూడండి.